నమస్కారం. మనం ఎప్పుడూ వింటూ ఉంటాం, కష్టే ఫలి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. కానీ ఆ మాటలకు నిజ జీవిత రూపం ఇచ్చిన ఒక అసాధారణ యువకుడి కథ ఇది. ఇది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, లక్ష్యం, నిరంతర శ్రమ, పేదరికం మరియు నిరాశపై సాధించిన గొప్ప యుద్ధ విజయం. ఈ కథ మనకు కర్ణాటకలోని ఒక మారుమూల పల్లెటూరు నుంచి మొదలవుతుంది. ఆ యువకుడి పేరు మహేంద్ర పాటిల్. వాళ్ళది అత్యంత నిరుపేద కుటుంబం. మహేంద్ర తండ్రి పగలంతా పొలంలో కూలీగా పనిచేస్తే, తల్లి ఇళ్లలో పాచి పని చేసేది. కనీసం 3 పూటల తిండి దొరకడమే కష్టంగా ఉండేది. నాణ్యమైన విద్య అనేది వారికి ఒక కలలోని మాట. మహేంద్ర చిన్నప్పటి నుంచే చాలా చురుకైన విద్యార్థి. తన చిరిగిన పుస్తకాలను, పాత పెన్సిల్ను పట్టుకొని చదువుపై ఎంతో శ్రద్ధ పెట్టేవాడు. అతని చిన్న ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. అర్ధరాత్రి వరకు కిరోసిన్ దీపం వెలుతురులోనో, వీధి దీపం కిందనో కూర్చొని చదువుకునేవాడు. అతని దృష్టిలో ఈ పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం. మహేంద్ర చిన్నప్పటి నుంచి ఒకటే కలగనేవాడు, డాక్టర్ అవ్వాలని. తన గ్రామంలో సరైన వైద్యం లేక ఎంతో మంది కష్టపడడం, చివరికి చనిపోవడం చూశాడు. అందుకే డాక్టర్ అయ్యి తన పల్లె ప్రజలకు సేవ చేయాలన్నది అతని దృఢ సంకల్పం. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక డాక్టర్ అవ్వడానికి తప్పనిసరి అయిన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష AIPMT, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ కోసం సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతని సమస్యల్లో ఒకటి, కోచింగ్ ఫీజు లక్షల్లో ఉంది. ఆ డబ్బు వారి కుటుంబాన్ని కలలో కూడా ఊహించలేనిది. తల్లిదండ్రులు కన్నీళ్లతో నాయనా మా వల్ల కాదు అని చెప్పారు. కానీ మహేంద్ర పట్టు వదలలేదు. అతని స్థానిక కోచింగ్ సెంటర్ను బ్రతిమాలాడు. తన తెలివితేటలను చూపించి ఉచితంగా చదువుకునే అవకాశం సంపాదించాడు. అయితే అతనికి ఆర్థిక సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. తన పుస్తకాలకు, చిన్నపాటి అవసరాలు కూడా డబ్బు చాలా అవసరమయ్యేది. మహేంద్ర రోజుకు 16 గంటలు కష్టపడి చదివాడు. చదువు కోసం తన ఆహారం, నిద్ర, వినోదం అన్నిటినీ త్యాగం చేశాడు. చివరికి AIPMT రాశాడు. ఫలితం వచ్చింది. కానీ అతను అనుకున్నంత మంచి ర్యాంక్ రాలేదు. MBBS సీటు దక్కలేదు. చుట్టూ ఉన్నవారు నీ వల్ల కాదు, నీకంత స్తోమత లేదు, వేరే ఏదైనా చూసుకో అన్నారు. తల్లిదండ్రులు కూడా నిరాశ చెందారు. కానీ మహేంద్ర తన తల్లిదండ్రుల కళ్ళలో కనిపించిన ఆ బాధను చూసి తన లక్ష్యాన్ని వదులుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మళ్ళీ సిద్ధమయ్యాడు. అంతకు ముందు కంటే రెట్టింపుగా కష్టపడ్డాడు. రెండోసారి పరీక్ష రాశాడు. ఈసారి కొంచెం మెరుగైన ర్యాంక్ వచ్చింది. కానీ మళ్ళీ MBBS సీటు రాలేదు. అప్పటికీ అతని కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. మహేంద్ర తీవ్రంగా మనస్తాపం చెందాడు. చదువు ఆపేద్దామా అని ఆలోచించాడు. అయితే తన తండ్రి పడుతున్న కష్టం, తల్లి కళ్ళలో ఆశ అతన్ని నిలబెట్టాయి. 3వ ప్రయత్నానికి సిద్ధమవుతున్న సమయంలో అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచారు. దాంతో అతని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటూ, నాయనా ఇది నీకు ఆఖరి ప్రయత్నం, మా వల్ల ఇంకా కాదు అని చెప్పారు. ఆ మాట అతని గుండెను బలంగా తాకాయి. అన్న, నేను ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అని వారికి మాట ఇచ్చాడు. 3వసారి మహేంద్ర అసాధారణంగా కష్టపడ్డాడు. రాత్రి పగలు తేడా లేకుండా చదివాడు. AIPMT 3 ఫలితం వచ్చింది. అతనికి రాష్ట్ర స్థాయిలో మెడికల్ సీటు వచ్చింది. ఆ ఇంట్లో ఆనందానికి హద్దులు లేవు. తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అవి ఆనంద భాష్పాలు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 1 వారం తర్వాత పరీక్షల్లో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా ఆ AIPMT పరీక్షను రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. మహేంద్ర తల మీద పిడుగుపడినట్లయింది. అతని కుటుంబ సభ్యులు నిరాశతో మాట్లాడలేకపోయారు. మహేంద్ర చాలా బాధపడ్డాడు. కానీ ఈసారి అతను కృంగిపోలేదు. తన తల్లిదండ్రుల కళ్ళలోకి చూశాడు. వారు తమ బాధను దాచిపెట్టి, పర్లేదు నాయన, మళ్ళీ రాద్దామని ధైర్యం చెప్పారు. పరీక్ష రద్దయిన తర్వాత మళ్ళీ 1 నెలలోనే AIPMT పరీక్ష నిర్వహించారు. ఈసారి మహేంద్రకు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, కేవలం సాధించాలనే కసి తప్ప. ధైర్యంగా పరీక్షకు హాజరయ్యాడు. ఫలితం వచ్చింది. మహేంద్ర పాటిల్ ఆల్ ఇండియా స్థాయిలో 59వ ర్యాంకు సాధించాడు. ఒక చిన్న పల్లెటూరు నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు అఖిల భారత స్థాయిలో 59వ ర్యాంకు సాధించడం ఒక సంచలనం. అతని తల్లిదండ్రుల ఆనందం, కళ్ళలో గర్వం, ఆ క్షణాన్ని మాటల్లో వర్ణించలేం. మహేంద్ర భారతదేశంలోని అత్యుత్తమ వైద్య కళాశాలలో AIIMS సీటు సంపాదించి తన కలలను సాకారం చేసుకున్నాడు. మహేంద్ర పాటిల్ కథ మనకు ఏం చెబుతోంది? వైఫల్యం అనేది విజయానికి అంతం కాదు, అది కేవలం ఒక కొత్త ఆరంభం. నిరాశ, పేదరికం, ఇతరుల విమర్శలు ఏవి కూడా మీ కళల కంటే శక్తివంతమైనవి కావు. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా, చివరి క్షణంలో నిరాశ ఎదురైన, మీ కష్టం నిజమైతే, మీ పట్టుదల నిజమైతే, ప్రకృతి కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం చూపిస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఓడిపోవడం సహజం, కానీ తిరిగి లేవకపోవడం అపరాధం. మళ్ళీ లేవండి, మళ్ళీ ప్రయత్నించండి, విజయం మీదే అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? దయచేసి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.